రీసెంట్గా చూసుకున్నట్లయితే విమెన్స్ డే రోజు ఒక అమ్మాయి ఎంబీఏ చదివి బయటకు వచ్చింది. వచ్చి వాళ్ళ ఫాదర్తో వెళ్ళి, నాన్న నేను ఆంటర్ప్రినర్ అవుతా, నాకు జాబ్ చేయాలని లేదన్నప్పుడు దే బికేమ్ ఏ గోల్డ్ పార్ట్నర్. దాంట్లో భాగంగా ఏం చేశాము, ఛార్జర్ మేమే ఇచ్చాము, దాని బ్రాండింగ్ మేమే చేశాము, మెట్టుగూడలో ఛార్జర్స్ పెట్టాము. ఇప్పుడు ఆమె చేసిన ఇన్వెస్ట్మెంట్ 6 lakhs కానీ సంవత్సరానికి ఇంచుమించు 1,80,000 రూపాయలు సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, నానా నేను ఇంకా పెద్ద ఛార్జింగ్ స్టేషన్ పెడతానని. కాబట్టి ఛార్జింగ్ స్టేషన్ ఫ్రాంచైజీ అనేది అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ. ఎందుకో చెప్తాను నేను. ఒకటి, ఛార్జింగ్ సంబంధించినటువంటి సాంకేతికత కానీ, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పవర్ కానీ, వీటితో పాటు ఆ ఛార్జింగ్ స్టేషన్స్కి కస్టమర్స్ని కూడా తీసుకొచ్చే బాధ్యత మాది. ఎందుకంటే ఓ మొబిలిటీ కానీ, శ్రీనివాస క్యాబ్స్ కానీ, శ్రీనిజ ట్రావెల్స్ కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ, తర్వాత ఇటువంటి కంపెనీస్ అన్నింటిలో మాకు భాగస్వామ్యం ఉండడం వలన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్స్, సో 2 లక్షల నుంచి 20 లక్షల వరకు వారి స్థాహత ప్రకారము మా దగ్గరికి రండి. ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్లో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, మంచి ఆంటర్ప్రినర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్, ఎవరైతే త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారో మీకు ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్